స్టేట్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా వైడి రామారావు ఎంపిక కావడం శుభపరిణామని సిద్ధార్థనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బసవ ప్రభాకరరావు పేర్కొన్నారు. సిద్ధార్థనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వైడి రామారావు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ గా అయిన సందర్భంగా కాలనీ సభ్యులు ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా తలాటం రంగారావు వ్యవహరించారు. అనంతరం వైడి రామారావు మాట్లాడుతూ సన్మానం చేసిన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగరాయ మెడికల్ కాలేజ్ స్టాఫ్, కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ మాజీ అధ్యక్షులు సుందర్ శివ, కాలనీ ఫౌండర్ బసవ ప్రభాకరరావు, మాజీ కార్పొరేటర్ వడ్డి మణికుమార్, బిఎల్జీ ప్రసాద్, తోట సుబ్రహ్మణ్యం, బత్తిని త్రిమూర్తులు, మేకా సుబ్బారావు, రాజా, కాలనీ సభ్యులు పాల్గొన్నారు. రామారావు మనం అంతా కలిసి ఒకే అసోసియేషన్ ఉంటాం, మీరు రావాలని చెప్తే నేను సుందరశివ కాలనీ కదండి మాదని చెప్తే అలా కాదు మనందరూ కలిసి పనిచేస్తామని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మనకు జరుగుతూనే ఉంది. వారు ఎన్నో సేవా కార్యక్రమం చేశారు. మన రైల్వే దాంట్లో కానీ తర్వాత రెడ్ క్రాస్ సొసైటీకి వచ్చారు. వేరు ముఖ్యంగా రోటరీ క్లబ్ బ్లడ్ బ్యాంక్ కూడా ప్రెసిడెంట్ చేశారు, రెడ్ క్రాస్ చేశారు. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఇక్కడ రెడ్ క్రాస్కి ప్రెసిడెంట్గా చేయటం జరిగింది. అందుచేతనం వారికి మన సేవలు ఇప్పుడు రాష్ట్రానికి అయ్యారు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్ క్రాస్ చాలా గొప్పది. అటువంటి వారికి ఆయన సేవలు చేస్తున్నారంటే ప్రభుత్వం గుర్తించి వ్యక్తి వారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులు వారికి మన గురువేరులు చెప్పినట్టు రాష్ట్ర స్థాయిలో చట్టసభల్లో అటువంటి వ్యక్తులు ఉండవలసిన అవసరం ఎంతైనా అవసరం. ముఖ్యంగా మన సిద్ధార్థ నగర్కి మన 3వ డివిజన్ కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. ఈ శుభ సందర్భంలో నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను ఈ డివిజన్కి కార్పొరేటర్గా ఎన్నిక అవ్వడం యాత్రిచకం. అది అసలు ఇక్కడ కార్పొరేటర్ అవుతుందని చెప్పి నేను అసలు ఊహించలేదు. మా ఫాదర్ దగ్గర నుంచి కూడా ప్రజాసేవలు ఉండడం జరిగింది. మా ముత్తాత గారు సర్పంచ్ చేశారు, మా తాతగారు 24 సంవత్సరాలు చేశారు, మా అమ్మగారు కూడా సర్పంచ్ చేశారండి. అదే వడవడిలో సర్వీస్ చేయాలన్న సత్సంకల్పంతో నేను నలుగురికి మంచి చేయాలి అన్న సంకల్పంతో ఈ డివిజన్కి నేను కార్పొరేటర్గా కన్నబాబు గారు ఉండమన్నప్పుడు చేస్తున్నాను. దాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోయాము. ఈవేళ మొత్తము ఆంధ్రప్రదేశ్లో నన్ను యునానిమస్గా ఎందుకు ఎన్నుకున్నారంటే రెడ్ క్రాస్ అనగానే ఈ స్టేట్లో ఏంట్రా అంటే ముందు కాకినాడ ఎవర్రా అంటే వైడి రామారావు. కాబట్టి వేరే ఆప్షన్ ఏం లేదు. ఒక మంచి వ్యక్తిని రెడ్ క్రాస్లో పెట్టుకోవాలి అని అంటే వాళ్ళకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ నేను. ఆ విధంగా నన్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అది ఆ గౌరవం మనకు వచ్చింది. నేను 9వ సంవత్సరం ఇప్పుడు చైర్మన్గా రెడ్ క్రాస్ కాకినాడకి, అంతకుముందు ఈస్ట్ గోదావరి. నేను 26 ఏళ్ల నుంచి రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకుని మీకు ఒక విషయం చెప్పాలి. నేను మైత్రి అని కార్తీక వనభోజన సమావేశం ఏర్పాటు చేసేవాడిని. చాలా సంవత్సరాలు చేశాను. అందుట్లో కుల, మత, వర్గ, వర్ణ విభేదాలు లేకుండా అందరినీ పిలిచి చేసేవాళ్ళం అన్నమాట. అలాంటి ఒక సమావేశానికి, ప్రతి సమావేశానికి కలెక్టర్ వాళ్ళు వచ్చేవాడు. ఒక సమావేశానికి సతీష్ చంద్ర కలెక్టర్ అప్పుడు తను వచ్చాడనమాట. తను వచ్చి భోజనానికి రామారావు ఇప్పుడే మిమ్మల్ని రెడ్ క్రాస్లో మేనేజింగ్ కమిటీలో మెంబర్గా పెట్టొచ్చాను అని 1998లో చెప్పారు.